హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో ఓం శాంతి 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 ఈ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రెబ్బా. ఈ మూవీ 2022లో రిలీజ్ అయిన మలయాళం మూవీ జయ 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 హే కి రీమేక్. కాకపోతే మన నేటివిటీకి తగ్గట్టు కొంచెం చేంజ్ చేశారు. మరి మూవీ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ అయితే బాగుంది, ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది. సేమ్ ఒరిజినల్ మూవీ లాగే ఉన్న క్లైమాక్స్ కొంచెం చేంజ్ చేశారు. ఆ చేంజ్ చేసిన సీన్స్ అండ్ కంటెంట్ బాగా వర్కౌట్ అయ్యాయి. జయ 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 హే చూడని వాళ్ళకి ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు భార్యాభర్తల లైఫ్ స్టోరీ గురించి. భార్యను కొట్టే భర్తకి ఆ భార్య ఏం చేసింది, చివరికి వాళ్ళ లైఫ్ ఎలా మారింది అనేది మూవీ స్టోరీ లైన్. గోదావరి స్లాంగ్లో తరుణ్ కొత్తగా అనిపించాడు. ఎప్పుడు తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతుంటే విని అలవాటైపోయినా మనకి సడన్గా తరుణ్ గోదావరి స్లాంగ్లో మాట్లాడుతుంటే వినటానికి కొత్తగా అనిపించింది. చాలా బాగా ఓన్ చేసుకొని మాట్లాడాడు. ఇషా కూడా గోదావరి స్లాంగ్ చాలా బాగా మాట్లాడింది, న్యాచురల్గా అనిపించింది. ఇంట్లో ఉండే అందరి క్యారెక్టర్స్ చాలా రిలేటబుల్గా ఉంటాయి. ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ గురించి తీసిన మూవీ ఇది. స్టార్టింగ్ హీరోయిన్ చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అక్కడే మనకి డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమవుతుంది. అక్కడ సెటప్ చేసి క్లైమాక్స్లో దానికి మంచి పే ఆఫ్ ఇచ్చాడు. ఉమెన్ ఇండిపెండెంట్గా బ్రతకడం గురించి కూడా మూవీలో డిస్కస్ చేశారు. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. కామెడీ కూడా బాగా వర్క్ అయింది. సెకండ్ హాఫ్లో ఇద్దరి మధ్య ఫైట్స్ కోడి పందాలుగా వాయిస్ ఓవర్ ఇస్తూ బాగా డిజైన్ చేశారు. ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగా చేశారు. సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. క్లైమాక్స్ కూడా బాగా ఎండ్ చేశారు. మంచి థాట్ ప్రొవోకింగ్ ఎండింగ్ ఇచ్చారు. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంది కాసేపైనా బాగుంటుంది. ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అనేవి ఎవ్రీ హ్యూమన్ రైట్స్, అవి ఉమెన్కి కూడా వర్తిస్తాయి అనే పాయింట్ బాగా చెప్పారు. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ కూడా మూవీకి సింక్ అయ్యేలా బాగుంది. డైరెక్టర్ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు మూవీని. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశాడు. ఓవరాల్గా చెప్పాలంటే అందరూ చూడవలసిన మంచి సినిమా ఇది. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎట్ ద సేమ్ టైం అసలు ఎలా ఉండకూడదో కూడా బాగా చూపించారు. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.